అవులా జరంత ఆగురు రాగుర్రి జరంత ఆగి జరంత మన వీడియోలు కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. ఏందక్కో ఎప్పుడు పాశమకంతో కనిపించే నువ్వు ఇయ్యాలేంది పొద్దున్నే స్నానం చేసి కనిపిస్తాను ఇంతకి ఇది పొద్దున్న మధ్యాహ్నమా ఎప్పుడు ఏంది ఏం అర్థం కావట్లేదు మాకు అనేసి అనుకుంటున్నారా? పొద్దున అనుకుంటే మీరు పప్పులు కాలేసినట్టే ఇదైతే మధ్యాహ్నంలో మళ్ళీ మిట్ట మధ్యాహ్నము 2:30 అవుతుంది ఆ టైంకి. సో ఈ చాక్లెట్ ఎక్కడిది అసలు ఏంది ముచ్చట అని అనుకుంటున్నారా? ఇవాళ ముచ్చట ఏంటంటే మేమైతే ఊరికి వెళ్తున్నాము. ఎందుకేంటని వ్లాగ్ కండిషన్లో మీకైతే చెప్తాను. సో ఈ డైరీ మిల్క్ చాక్లెట్ అయితే నిన్న నాకైతే మా ఆయన నేను అడక్క ముందుకే కొనిచ్చిండు. ఎప్పుడు కొనియలే మా పెళ్ళైన దగ్గర నుంచి డైరీ మిల్క్ చాక్లెట్ అయితే. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ కొనిస్తే నేనే షాక్ అయినా. అసలు ఏంది తీసుకుంటావా తీసుకో అని ఇంత పెద్ద చాక్లెట్ నాకు మా ఆయన కొనిచ్చిండా అనేసి నాకే దిమ్మ తిరిగిపోయింది. అంత షాక్ అయినా. ఎందుకంటే నాకు టీత్ ప్రాబ్లం ఉంది, రూట్ కెనాల్ జరిగింది. అస్సలు తిన్నాడు చాక్లెట్లు. ఎన్నిసార్లు డిమార్ట్ పోయినా కూడా ఒక్కసారి కూడా కొనియమన్నా ఒక్కసారి కూడా కొనియాడు. అబ్బా ఒక 40 రూపీస్ చాక్లెట్ అన్న కొనియచ్చు కదా అన్న కూడా అస్సలు కొనియాడు. మూతి పగులుతుంది అది తప్ప ఇంకేమన్నా అడుగు కొనిస్తా కానీ అది మాత్రం కొనియా అనేసి అంటాడు. ఇక అడిగి నాకే విసుకొచ్చి నేనే అడగడం బంద్ చేసేసిన. ఇంకా మా ఇంట్లో చాక్లెట్లు తీసుకొచ్చినామంటే మా మహాగాడికి 4th మంత్ సెలబ్రేషన్స్ చేసినప్పుడు అయితే నేను డైరీ మిల్క్ చాక్లెట్స్ తోటి చేస్తే నువ్వు తినడానికి తెచ్చుకున్నావా థీమ్ చేయడానికి తీసుకొచ్చినావా అని అప్పుడు కొద్దిసేపు అయితే నాతో వారైతే వేసిండు. నేను ఎక్కడ తింటున్నావు అని అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికైతే చాక్లెట్స్ అయితే పంచి పెట్టేసిండు. అప్పుడు కూడా నన్ను తినకుండా చేసేసిండు. అట్లాంటి వాడు ఇప్పుడు ఎందుకు చాక్లెట్ కొనిచ్చిండు మరి అన్న డౌట్ మీకు రావచ్చు. ఆ డౌట్ కూడా నాకే వచ్చింది. నేనే షాక్ అయినా. అసలు ఆయన చాక్లెట్ నాకు కొనిచ్చినాడే నేనే నమ్మలేకపోయినా. ఆయన వద్దనేది కూడా నా హెల్త్ కోసమే కదా, నా పళ్ళు ఖరాబ్ అయిపోయినాయి అనే కదా, ఇంకా తింటే ఇంకా ఖరాబ్ అయితే ఉన్నాయని ఇంకా అసలే ఏం తినకుండా అవుతా అని కొనియాడు అంతే. ఏదో వేరే పర్పస్లో అయితే అస్సలు కాదు. ఎంత నచ్చినా మంచి ఫుడ్ ఎంత తిన్నా కూడా పెడతాడు కానీ నా హెల్త్ ఖరాబ్ అయ్యేటి అయితే అస్సలు కొనిపించాడు. సరే కానీ అసలు ముచ్చట చెప్పిగా పెళ్ళి అయినా కానీ ఒక్కసారి కొనియనోడికి ఇప్పుడు ఎందుకు కొనిచ్చిండు మరి అనేసి అడుగుతారా? నాకు కూడా తెలియదు ఇంతవరకు. అడిగితే ఏదో కొనియాలనిపించి అన్నాడు. ఇక గంటకు మించి నాకైతే ఏం చెప్పలేదు. ఇక డైట్లో ఉన్నా అనేసి నేను కేవలం ఆ చాక్లెట్ని అయితే నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఓపెన్ కూడా చేయలేదు. లేకపోతే డైట్లో లేకపోతే నైటే లేపేసేదాన్ని. అంత స్ట్రిక్ట్గా నేనైతే డైట్ అయితే ఫాలో అవుతానా. ఇక నెయ్యి అయితే నేను ఇంట్లో చేసినాను. ఎంత బాగా వచ్చిందంటే అమ్మ స్మెల్ అయితే సూపర్ ఉంది. నేను ఇది సెకండ్ టైం నేను నెయ్యి చేయడం. ఫస్ట్ టైం అంత బాగా రాలేదు, సెకండ్ టైం అయితే మంచిగా వచ్చింది. ఎట్లా అంటే నేను ఇలాచీ చేసిన లాస్ట్ మూమెంట్లో. నాకు మా సిస్టర్ చెప్పింది అనమాట, ఇలాచీ వేయు మంచిగా స్మెల్ వస్తుందని చెప్తే ట్రై చేసినాను. నిజంగానే వర్కౌట్ అయింది. మా అక్క చెప్పినట్టే మంచిగా వచ్చింది. స్మెల్ అయితే మస్తు వచ్చింది. ఇంకా అట్లక్క కూడా చూపి సబ్బ స్మెల్ మంచిగా ఉంది ఏం వేసినావు అంటే ఇలా చేసినాక అంటే అవునా మస్తున్నది అనేసి అని ఉండే. సో ఇంకా ఈ చాక్లెట్లను అయితే వెళ్ళేటప్పుడు జర్నీలో తిందామనేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక బయట అయితే మనం వీడియోలో టేస్ట్ అయితే చేసాము. అమ్మా ఎన్ని రోజులు అవుతుందో చాక్లెట్ తినాక ఆహా అనిపించింది నోట్లో ఒక్కసారి వేసుకోగానే. అయినా మీకు ఒకటి చెప్పనా, నేను మా ఆయనకు తెలియకుండా అప్పుడప్పుడు 5 రూపాయల చాక్లెట్ ఎక్కిస్తూనే ఉంటా. ఎక్కువ కొనుక్కొని తింటే దొరకబడతాడని 5 రూపాయలే కొనుక్కొని తింటా. ఈ బ్లాగ్ చూసిండు అనుకోండి నన్ను గట్టి తీసుకుంటాడుగా. నాకైతే స్వీట్స్ అంత ఇష్టం ఉండవు. నాదంతా స్పైసీ బ్యాచ్. నాకు స్పైసీ ఉంటేనే మస్తు ఇష్టం ఉంటుంది. అట్లాంటిది నాకు డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఎందుకో తెలియదు ఇష్టము. ఇంకా నాకు నచ్చిన వాటిల్లో పానీపూరి, మిర్చి, డైరీ మిల్క్ చాక్లెట్ 3 అంటే నాకు మస్తు ఇష్టం ఉండేది. అట్లాంటిది రూట్ కెనాల్ జరిగిన కాంచి తినడమే బంద్ అయిపోయింది చాక్లెట్స్ ఎక్కువ. మా మహాగాడికి అయితే పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడే చాక్లెట్ అయితే తినిపించడం ఇదే ఫస్ట్ టైము. తనైతే టేస్ట్ చేసింది, కొంచెం అట్లా తినిపించినాను. మళ్ళీ కత్తం ఇక అలవాటు చేసింది అనుకోండి, అదే అలవాటు అవుతుంది. ఈ కూల్ డ్రింక్స్, ఈ చాక్లెట్స్, ఈ బిస్కెట్స్, అసలు బయట ఫుడ్ నాకు ఏది తినిపించడం మహాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎంత కష్టమైనా సరే నేనే నా చేతులతో ఇంట్లో నీట్గా ప్రిపేర్ చేసే పెడతా తప్ప ఇట్లా షుగర్, సాల్ట్కు ఇట్లా కూల్ డ్రింక్స్ ఇవన్నీ అయితే అస్సలు పెట్టాను. ఎందుకో ఫస్ట్ టైం అట్లా తనకు కొంచెం తినిపించాలనేసి అనిపించింది. అందరి పిల్లలకి ఎప్పటికీ ఏది పడితే అది తినిపిస్తూ ఉంటారు కదా చాలామంది. అంటే బిస్కెట్స్ కానీ షుగర్కి సంబంధించినవి కానీ నేను ఎప్పుడు పెట్టాను కదా, పర్లేదులే కొంచెమే పెడుతున్నా కదా అనేసి అట్లా కొంచెం అయితే పెట్టేసినాను. ఇంతకీ ఇవాళ ముచ్చట ఏంటంటే మేమైతే ఊరికి వెళ్తున్నాము. మా ఊరికి ఎందుకు సడన్గా వెళ్తున్నాము అంటే మా ఊళ్ళోనైతే పోచమ్మలం పెట్టుకుంటున్నాము సండే రోజు. ఇంకా అందుకే ఊరికైతే వెళ్తున్నాము. పోచమ్మలు అంటే చాలామంది తెలియకపోవచ్చు. ఆషాఢంలో బోనాలు హైదరాబాద్లో చేస్తారు కదా ఎల్లమ్మ తల్లికి. ఊర్లలోనైతే పోచమ్మ తల్లికి బోనాలు చేస్తారనమాట. శ్రావణంలో చేస్తారు. సో ఇంకా ఆదివారం అయినా బుధవారం అయినా చేసుకుంటారు. మా ఊర్లో మేమైతే ఆదివారం అయితే చేసుకుంటున్నాము. అందుకోసమే మేమైతే నిన్న నైట్ కూడా షాపింగ్కి వెళ్ళి ఉండే. అక్కడే మా ఆయన నాకైతే చాక్లెట్ కొనిచ్చిండు బయటికి వెళ్ళాం కదా అనేసి.
షాపింగ్కి ఎందుకు అని అంటే పోచమ్మ తల్లి వేసుకుంటే చీర జాకెట్ ముక్కలు టవల్ పెట్టాలన్నమాట. ఇంకా షాపింగ్ ఉంటే నిన్న బయటికి వెళ్ళినాము, బట్ నిన్న దొరకలేదు. సో నేను ఇంకా పోచమ్మ తల్లి బోనాలకైతే 3 పీసెస్ కుర్తీస్ అయితే తీసుకుందాం అనేసి చూస్తున్నాను. శారీ తీసుకున్నా కూడా కట్టం కదా అన్నట్టుగా ఇట్లా డ్రెస్ కూడా పెట్టచ్చు అనేసి చెప్పుండే. సో ఇంకా డ్రెస్ పెడదాం అన్నట్టుగా డ్రెస్ అయితే చూస్తున్నాను. నిన్న డ్రెస్ బాగుంటుండే, మళ్ళీ కొత్త స్టాక్ రేపు వస్తుంది అనేసి అంటే నేను ఆ డ్రెస్ తీసుకోకుండా వచ్చినా. మేము వచ్చేసరికి స్టాక్ అంతా మళ్ళీ ఈరోజు కూడా అయిపోయిందంట. సో ఒక్కటే పీస్ ఉంటే ఇంకా అదైతే ఎట్లా అట్లా తీసుకొని వచ్చాము, ఎందుకంటే మాకు టైం లేదు. పోచమ్మలు రేపే ఉన్నాయి, మేము ఇంకా స్టిల్ ఇప్పటికీ షాపింగ్ చేస్తూనే ఉన్నాము. ఈరోజు మా మామయ్య కూడా వచ్చిండే అనమాట చిన్న పని ఉండి. మా మామయ్య ఇప్పుడే వెళ్ళిండు. సో ఇంటి దగ్గర ఘోరంగా పనులు ఉన్నాయి, అందుకే టైం వేస్ట్ చేయకుండా ఇంకా వేరే షాప్కి వెళ్ళే ఓపిక లేకుండా ఇంకా మేము టైలర్ దగ్గరికి వెళ్ళాలి. సో అందుకోసం అన్నట్టు ఒక్కటే పీస్ ఉంటే ఒక్కటే పీస్ తీసేసుకొని అయితే మేమైతే ఇంకా బయలుదేరినాము. ఇంకా టైలర్ దగ్గరికి ఎందుకంటే మా చెల్లె క్లాత్ తీసుకున్నది, మా తమ్ముడు తీసుకున్నాడు. నాకు మా తమ్ముడు డ్రెస్ తీసుకున్నప్పుడు మా చెల్లెకైతే డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాడు అనమాట. అంటే లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటుంది. అయితే మా చెల్లి ఇక్కడే కుట్టించుకుంటా అని చెప్తే నాకు తెలిసిన వాళ్ళకైతే ఇచ్చిండే. నేను కూడా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటున్నాను. శారీని కుట్టినాక మీకైతే చూపిస్తాను. సో ఆ టైలర్ అక్క వచ్చేసి మాకు ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంటే తన దగ్గరికి ఇచ్చి వెళ్దాం అన్నట్టుగా ఇచ్చేసినాం అనమాట వచ్చి. సో అక్క ఏంటంటే మేము వెళ్ళే టైం కల్లా గుడికి వెళ్ళిందంట. ఇంకా అక్క కోసం వెయిట్ చేసేసరికి లేట్ అవుతుంది అన్నట్టుగా కాసేపు అట్లా బేకరీలో కూర్చొని తిందాం అనేసి అంటే చాలా రోజుల తర్వాతకి అయితే ఎగ్ పఫ్ అయితే తిన్నాము నేను భగత్ బాబు. ఇంకా మేము తినే లోపు అయితే అక్క వచ్చిన అనేసి కాల్ చేస్తే ఇంకా అక్క దగ్గరికి అయితే వచ్చినాను. మా చెల్లె కుట్టించుకునే క్లాత్ వచ్చేసి ఇదే, కిందిది బ్లూ కలర్ శారీ వచ్చేసి నేనైతే డ్రెస్ కుట్టించుకుంటున్నాను. నాకు ఆ శారీ మా పెద్దమ్మ పెట్టింది. ఒకసారి నేను మహా బర్త్డే రోజు ఫస్ట్ డ్రెస్ వేసుకున్న ముందు అదే శారీ కట్టుకున్నాను. సో నేను ఎక్కువ శారీస్ కట్టుకోను కదా, ఇయర్లీ వన్స్ అంతే, అదే ఎక్కువ దివాళీ రోజే కట్టుకుంటా. సో ఇంకా ఎందుకులే శారీ డ్రెస్ అయినా అప్పుడప్పుడు వేసుకోవచ్చు కదా అనేసి, ఎందుకో ఆ శారీ డ్రెస్ కుట్టించుకుంటే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది, అందుకే ట్రై చేస్తున్నాను. ఆ మొత్తానికి అయితే మా ఊరి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా 5 minutes అయితే మా ఇంటికి వెళ్ళిపోతాము. ఇదైతే మా ఊరికి వెళ్ళే ముందు ఇక్కడ కంకులు అయితే అమ్ముతారు, పచ్చి కంకులు, ఉడకబెట్టిన కంకులు అయితే వాళ్ళ తోటలోనే తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఇక్కడ అమ్ముతారు అనమాట. సో ఇంకా కంకి ఆల్సో డైట్ ఫుడ్ కాబట్టిగా స్నాక్స్ లాగా అయిపోతుంది అన్నట్టుగా ఒక కంకి అయితే తీసుకొని ముగ్గురం అయితే తిన్నాము. టేస్ట్ చాలా బాగుంటాయి ఇక్కడ కంకులు. నాకైతే కాల్చిన కంకులు అంటేనే ఇష్టం. మా ఉడకబెట్టిన కంకులు నాకు అస్సలు తినబుద్ధి కాదు. నూనె లేంచుకొని కంకి గింజలను తింటా, గ్యారెలు తింటా, కానీ ఉడకబెట్టిన కంకులు అయితే అస్సలు తినను. మీరు ఎట్లా కంకులు తింటే మీకు ఇష్టం అన్నది కామెంట్ చేసేయండి. ఇంటికి వచ్చినాం గాయస్, మొత్తానికి అయితే మహా ఎడికి వచ్చినావా, ఇంటికి వచ్చినావా, ఎంత చెత్త ఉన్నో చూన్నాను. వామ్మో ఘోరంగా చెత్త అయింది అమ్మ. మహా ఈరోజు మన ఇద్దరం కలిసి డాడీని సేవ్ చేసినాం. మహా తెలుసా నీకు, తెలుసా మహా? చూద్దా మనం ఇల్లు దా ఇంటేను కక్కరా మహా. టామీ ఉన్నదా లేదా చూద్దాం దా. ఏమైంది తెలుసా, మధ్యలో పోలీసు వాళ్ళు ఆపిర్రు. ఏమి డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండు ఇంకా ఏంటిది చెక్ చేస్తూ ఉన్నారు అనమాట. మా ఆయన చేసిన తప్పేందంటే ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసిండు. 3,000 ఫైన్ కట్టామన్నారు, కానీ మహా నేను ఉన్నామని లైట్ తీసుకున్నారు. ఓ ఇదంతా సాఫ్ చేపించారు. ఎవరిని సాఫ్ చేపించినా కూడా బొచ్చడు పెరిగింది మళ్ళీ చెట్లు మొత్తం సాఫ్ చేపించారు. వాటిట్రా ఈరా 3,000 సేవ్ చేసినాం ఇద్దరం కలిసిదా. ఫోన్ మాట్లాడద్దంట, ఆయన ఆఫీస్ ఫోన్లు వస్తాయి ఎప్పటికి పాపం ఆయనకి. కాదు చెట్లు అన్ని క్లీన్ చేపించిర్రా మళ్ళీ గింతగానం పెరిగిందా, మొన్నే కొట్టించి. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వెనక లాస్ట్ కట్టెలు ఉన్నాయి అక్కడి వరకు ఘోరంగా పెరిగింది మళ్ళీ మొన్నటికి ఇప్పటికే. అందుకే వర్షాకాలం ఎండాకాలం పెట్టుకుంటే పెరిగాయి ఎక్కువ. తేక్ చెట్లు కూడా కొట్టించిర్రా, అవన్నీ వెనక ఉన్నాయి. ఏం కట్ల అవన్నీ తుమ్మకట్ల. ఏమైంది మామయ్య వస్తాడట్ను లాక్ ఇక్కడ పెట్టలే. జాంకాయలు పిందెలు వేసినాయి ఆ చెట్టుకి. అవును ఆడు ఉంటుందిగా జామ చెట్టు, పెద్ద మామూలు చెట్టు కాసినాయా ఆడు ఉంటాయిగా ప్రతిభక్క వాళ్ళక. నువ్వు పోకునా అటు వద్దు, నువ్వు పోకు దా పోకు మహా. ఘోరం చెత్త ఉన్నది.
ఘోరం ఉన్నది ఆయన చెత్త చెత్త ఇక మొత్తం ఎవ్వరు లేరు ఇల్లంతా కదా ఘోరంగా ఏం చెత్త ఇప్పుడు చేయనా రేపు పోయానా లేదు ఇప్పుడు ఉడతా మొత్తం ఘోరం ఉంది ఇప్పుడు ఉడితేనే రేపు పొద్దుడికి ఈజీ అవుతుంది రేపు ఇంకా రేపటి పనులు రేపు ఉంటాయిగా ఉడవనా ఉడతా మామయ్య వచ్చే వరకు చిపిరేడు ఉందో ఇంట్లోనే ఉన్నాయా ముప్పు పాములు ఉంటాయి నువ్వే చూడు ఏదా నువ్వుదా వాటర్ ఏడ తాగుతుందా వర్షానికి అన్ని పచ్చగా వచ్చినాయి ఆకులు చెట్లకి ఉన్నదా లేనట్టున్నది ఉన్నదా లేదు దారమ్మా ఇంకో ఇక్కడ ఉన్నది లేదు చీపిరి చిన్నది ఈడుంది పెడిపోతాను పొద్దు పురుగు ఎంత చూడండి గాయస్ ఎంత ఘోరంగా ఉన్నదో ఇప్పుడు క్లీన్ చేసినాక చూపిస్తా మీకు బిఫోర్ ఏందమ్మా వాచి షూలు పెట్టి ఊడవాలా అనేసి అనుకుంటారా ఏంది అంత సీన్ లేదండి ఊరు నుంచి వచ్చినాం కదా ఇంట్లోకి కూడా పోలేదు మా మామయ్య లేడు తాళం చేయలేదు అనేసి ఎంతసేపు చూడాలి గట్టినే ఇక టైం వేస్ట్ అవుతుంది గాయంత మా మామయ్య వచ్చిలో పూర్తే ఓ పనన్న అయిపోతుంది అన్నట్టుగా నేనైతే ఉడతానా అందుకే ఎట్లున్నాయి అట్లనే ఉన్నా ఎట్లా రెడీ అయినా గట్టినే ఉడతానా అమ్మ ఎంత ఘోరంగా చెత్త వెళ్ళిందంటే ఎవరు లేరు కదా మా అమ్మమ్మ కూడా లేకుంటుండే అమ్మమ్మ ఉన్న కొంచెం నీట్గానే ఉండేది సో అమ్మమ్మ లేక అమ్మ ఒక 4-5 డబ్బాల ఆకులు అయితే వెళ్ళినాయి ఇంటి చుట్టూ కోతులు చెట్లే ఇంటి చుట్టూ చెట్లే పురుగులు వర్షాకాలం కదా అమ్మో అసలు ఘోరం అంటే ఘోరం ఉన్నది ఇల్లు అయితే ఇంకా బయటనే అట్లున్నది ఇంక ఇంట్లోనైతే ఇంకా బీభత్సంగా ఉన్నది సో ఇంకా ఇంట్లో ఇప్పుడు క్లీనింగ్ పెట్టుకుంటే అసలు తెల్లారిద్ది అందుకే ఇప్పుడు ఏం క్లీనింగ్ పెట్టుకోలేదు ఓన్లీ బయటనే క్లీన్ చేసేసి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము మహాకి తినిపించి ఇంకా మేము తినేసి వెళ్దాం అన్నట్టుగా పిన్నిని మేము డైట్ కదా చపాతీ చేయమంటే పిన్ని చపాతీ అయితే వేసింది ఇంకా మహాగాడికి రైస్ ఇట్లా పెడదామన్నా కూడా ఇల్లు అంత క్లీన్గా లేకుంటుండే చాలా రోజులు అవుతుంది కదా ఇంట్లో ఎవరు లేకపోయేసరికి మొత్తం ఫుల్ డర్టీగా ఉన్నది ఈ డస్ట్లో మహాకి చేయడం కరెక్ట్ కాదనిపించి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర తినడానికి అయితే వచ్చినాం తినేసి వెళ్ళిపోతాము వెళ్ళేసి మళ్ళీ రేపు మార్నింగే లేవాలి అసలుకి అంత పని ఉంది అంతే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్